మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి క్యాండిల్స్. అంటే కింద ఏనుగు బొమ్మ ఉంది, పైన క్యాండిల్ అన్నమాట. ఇదిగోండి, ఇది అంత గ్లాస్లో క్యాండిల్. ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు, పైన కవర్ ఉంది, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఈ దీపాల స్పెషల్ ఏంటంటే, మహాబలేశ్వర్లో వ్యాక్స్ మ్యూజియంస్ ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఈ వీటి స్పెషాలిటీ ఏంటంటే, ఇవి తయారు చేసిన వాళ్ళు, ఇవి వ్యాక్స్తో తయారు చేసినాయి అన్నమాట. ఇవి తయారు చేసిన వాళ్ళు బ్లైండ్ పీపుల్ అనమాట. ఎవరికైతే కళ్ళు కనిపించవో వాళ్ళతోని వాళ్ళు తయారు చేస్తారనమాట. ఒక చిన్న వ్యాక్స్ మ్యూజియం పెట్టారు అక్కడ. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చూపిస్తారనమాట. అంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, చాలా రకాల వస్తువులు వ్యాక్స్తో తయారు చేసి ఉంటాయి అక్కడ మనకు వీడియో షూట్ చేయడానికి అలో లేదు, అందుకని నేనేం వీడియో తీయలేదు. నా దగ్గర ఇప్పటికే చాలా ఐటమ్స్ ఉండిపోయాయని చెప్పి జస్ట్ అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పి నేను దీపాలు తీసుకున్నాను. దీపాలు, ఇంకా బొమ్మలు, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న ఏమంటారు డెకరేషన్ ఐటమ్స్ చాలా చేస్తూ ఉంటారు వాళ్ళు వ్యాక్స్తో. ఇదేంటంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఏంటంటే ఇది రోజు మనం ఒక 1 hour పాటు వెలిగించినా కూడా ఒక 1 year పాటు వస్తుందంట ఇది క్యాండిల్. అట్లాగే ఇది మంచి అరోమా కూడా వస్తుంది, ఇది జాస్మిన్ ఫ్లేవర్. ఇట్లా రకరకాల క్యాండిల్స్, బొమ్మలు అట్లా అన్నీ తయారు చేస్తూ ఉన్నారు బ్లైండ్ పీపుల్. దాన్ని అంటే బ్లైండ్ అతనే దాన్ని చేశారన్నమాట. ఆ మ్యూజియంకి ఆయనే ఐడియా ఆయనకే వచ్చిందనమాట. ఇట్లా బ్లైండ్ పీపుల్తోని ఇట్లాంటిది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి అది ఉపాధిలాగా కూడా, వాళ్ళకి ఇన్కమ్ లాగా కూడా బ్లైండ్ పీపుల్కి మంచిగా ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న వస్తువులు చూడడంతో పాటు ఇట్లా అక్కడ నుంచి కొనుక్కొని వస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఇట్లా దీపాలు తీసుకున్నాను. ఇట్లా ఏదైనా పూజల్లో ఇట్లా మనకి ఇట్లా ఏనుగు ఐడల్తో ఉంది కదా, ఎలిఫెంట్ ఐడల్, ఇట్లా దీని మీద దీపం కనిపిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా ఇవి తీసుకున్నాను.